ఈ వీడియో కరెంట్ ఎలక్ట్రిసిటీలో పార్ట్ 5 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం డిఫరెంట్ సర్క్యూట్స్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏ విధంగా కనుక్కోవాలి, డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేద్దాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ప్రీవియస్ వీడియోలో మనం ప్యారలల్ కాంబినేషన్ అలాగే సిరీస్ కాంబినేషన్ గురించి నేర్చుకుని సింపుల్ సర్క్యూట్స్ని అంటే ప్యారలల్ కాంబినేషన్, సిరీస్ కాంబినేషన్లో రెసిస్టర్స్ ఉంటే ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలి అని చూసాం. ఈ వీడియోలో కొంచెం డిఫికల్ట్ సర్క్యూట్స్, ఎక్కువ రెసిస్టర్స్ ఇస్తారు, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అలా అయినప్పుడు ఈ మెథడ్స్ యూజ్ చేసి ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీరు ప్యారలల్ సిరీస్ కాంబినేషన్ వీడియో చూడకపోతే ఈ ప్రీవియస్ వీడియో నేను ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ నుంచి చూడండి. ఈ ఎగ్జాంపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏకి బికి మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. దాన్ని మనం ఆర్ఏబి అంటాం. ఓకే, చూడగానే ఆ రెసిస్టర్స్ అన్ని సిరీస్లో ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ అవేమీ కూడా సిరీస్లో లేవు. ఈ రెండు రెసిస్టర్స్ చూడండి, నేను సిరీస్లో చెప్పాను. సిరీస్లో ఉండడం అంటే ఈ ఎన్స్ కంప్లీట్గా ప్యూర్గా కనెక్షన్ ఉండాలి, మధ్యలో ఇంటరప్షన్ ఉండకూడదు అన్నాను. ఇందులోకి ఎంత కరెంట్ వస్తే అంత కరెంట్ ఇందులోకి వెళ్ళాలి అన్నా. కానీ ఇక్కడ కరెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, స్ప్లిట్ అవుతుంది, ఇక్కడ ఇంటరప్షన్ ఉంది. అలా జంక్షన్ ఉంటే అది సిరీస్లో ఉన్నట్టు కాదు. సో ఈ రెండు కూడా సిరీస్లో లేవు. అలాగే ఈ రెండు కూడా సిరీస్లో లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు సిరీస్లో లేవు, ఉన్నట్టుగా ఒకటే లైన్లో ఉన్నాయి కదా అని అనిపించవచ్చు. అవి ఏవి సిరీస్లో లేవు. మరి ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నట్టుగా మనకి కనిపించట్లేదు, కానీ అవన్నీ కూడా ప్యారలల్లోనే ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకేనా, ఇది సాల్వ్ చేద్దాం. నేను చెప్తా ఉంటాను, ఎప్పుడైనా కానీ మనం ఒక సర్క్యూట్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కుంటున్నామంటే లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. ఈ రెండింటి మధ్యలో ఒక బ్యాటరీని అజ్యూమ్ చేసుకోవాలి, అది మర్చిపోకూడదు. ఓకేనా, ఎప్పుడు కూడా ఒక బ్యాటరీని అజ్యూమ్ చేసుకుని అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ అప్లై చేసాం. ఇక్కడ ఒక పొటెన్షియల్ వస్తుంది కదా, ఇక్కడ ఒక పొటెన్షియల్ వస్తుంది. ఇక్కడ పొటెన్షియల్స్ విఏ అన్నాం, ఇక్కడ పొటెన్షియల్ ఎంత, విబి. రైట్, జాగ్రత్త చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది విఏ పొటెన్షియల్ అయితే ఇది ఎంత, అది కూడా విఏ పొటెన్షియల్. ఏ అన్నాం పోనీ పొటెన్షియల్, విఏ ఏ పొటెన్షియల్. ఇది ఏ పొటెన్షియల్, ఇది బి పొటెన్షియల్. ఇది ఏ పొటెన్షియల్ అంటే ఈ పొటెన్షియల్ ఎంత, అది కూడా ఏనే. నేను రెడ్ పెన్తో రాస్తాను, ఇది కూడా ఏనే. మరి ఈ పొటెన్షియల్ ఎంత, అది ఏనే. ఒక వైర్ ఉందనుకోండి ఇలాగా, ఇక్కడ ఏ పొటెన్షియల్ ఉంటే ఇక్కడ కూడా ఏనే ఉంటుంది, ఇక్కడ కూడా ఏనే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఒక రెసిస్టర్ ఉందనుకోండి, ఆ రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ తగ్గి ఎంత తగ్గుద్ది, ఐఆర్ తగ్గుద్ది. ఐఆర్ పొటెన్షియల్ డ్రాప్ అయ్యి అక్కడ డ్రాప్ అంటే తగ్గిపోయి ఇక్కడికి బి పొటెన్షియల్ అవుతుంది. అందుకే మనం విఏ మైనస్ విబి పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ రెసిస్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ అంటాం ఓమ్స్లా. విఏ మైనస్ విబి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ రెసిస్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ అంటాం. సో ఏదైనా రెసిస్టెన్స్ ఉంటేనే అక్కడ పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. అలా కాకుండా వైర్ ఉందనుకోండి, ఏ ఏ ఏ ఏ మొత్తం ఏనే ఉంటుంది. అర్థమవుతుందా? అది. సో ఇది ఏ, ఇది ఎంత, ఏనే. ఇక్కడ కూడా ఏనే, అవునా, పొటెన్షియల్ ఏనే. అలా ఇదంతా ఏనే. ఈ పాయింట్ కూడా ఏంటమ్మా, ఏనే. అలాగే మరి ఇదంతా, ఇది పాయింట్ కూడా బి, ఈ పాయింట్ బి. అలాగే ఇది కూడా బి, ఇది కూడా బీనే. మరి మధ్యలో ఏం లేవు కదా, అందుకు బీనే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఆ సర్క్యూట్ని రీరైట్ చేద్దాం. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక వైర్ ఉంది అంటే పొటెన్షియల్ సేమ్ ఉంటుంది త్రూ అవుట్ దట్ వైర్. మనకి ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఎలిమెంట్ ఉంటే అక్కడ డ్రాప్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కెపాసిటర్, ఏ రెసిస్టర్ సంథింగ్ ఉంది, అక్కడ డ్రాప్ అయ్యి పొటెన్షియల్ మారుతుంది అవతల వైపుకి. రైట్, ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాసుకోవాలి, సింపుల్గా చేద్దాం. దీన్ని ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. దీనికి నెంబరింగ్ ఇద్దాం. 1 2 3 అన్నీ ఆర్లే ఉన్నాయి కదా, కాబట్టి అందుకని చెప్పేసి నేను 1 2 3 అంటున్నాను. లేకపోతే ఒక పని చేద్దాం, R1 R2 R3 అందాం. ఇక్కడ R1 ఈజ్ ఈక్వల్స్ టు R2 ఈజ్ ఈక్వల్స్ టు R3 ఈజ్ ఈక్వల్స్ టు R అందాం. ఓకేనా, రైట్, కన్ఫ్యూజన్ ఉండదు. R1 చూడండి, R1 ఎక్కడెక్కడ ఉంది, ఏటి మధ్యలో ఉంది, ఏకి బికి మధ్యలో ఉంది. నేను ఇక్కడ ఏ రాస్తాను, ఇక్కడ బి రాస్తున్నాను. ఏకి బికి మధ్యలో ఎవరు ఉన్నారమ్మా, R1. రైట్. R2 ఎవరి మధ్యలో ఉంది, అది బీకి ఏకి మధ్యలో ఉంది. ఐ మీన్ ఏకి బీకి అనొచ్చు, అది బీకి ఏకి మధ్యలో ఉంది. సో ఇక్కడ నుంచి R2. సరే, బి నుంచి స్టార్ట్ చేయి. బి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది, ఏకి వెళ్ళింది. అది మరి R3 ఏ నుంచి స్టార్ట్ అయ్యి బీకి అయింది అంటే
అది R3 ఎలా ఉన్నాయి R1 R2 R3 అన్నీ కూడా ప్యారలల్గా ఉన్నాయి. సిరీస్ కాదు, ప్యారల్ ఉంది. ఇక్కడ చూస్తే సిరీస్లో ఉంది, కానీ అన్నీ ఎలా ఉన్నాయి? ప్యారల్లో ఉంది. సో R1 R, R2 R, R3 R. 3 Rలు సేమ్ Rలు ఉన్నాయి. సేమ్ Rలు ప్యారల్లో ఉంటే ఎఫెక్టివ్ ఎంత అవుతుంది? R/N. హౌ మెనీ N's? 3. కాబట్టి R/3. సిరీస్లో అయితే NR, ప్యారల్లో అయితే R/N. అది నేర్చుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ అన్ని 3 Rలు ఉన్నాయి కాబట్టి R/3 ఈజ్ ది యువర్ ఆన్సర్. అర్థమైందా? ఇంకా మోర్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇది నోట్ చేసుకోండి నీట్గా. ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ పొటెన్షియల్స్ అన్నీ కూడా సేమే ఉంటాయి. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ రెసిస్టర్ ఈజ్ ఈక్వల్స్ టు IR. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. వేరే వేరే మెథడ్స్ ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ కూడా చేద్దాం. ఓకే, నెక్స్ట్ మోడ్లో వచ్చేసి మనకి ఇన్ఫైనైట్ నెట్వర్క్ ఇస్తాడు, సాల్వ్ చేయమంటాడు. రెసిస్టెన్స్ ఎంత అని సాల్వ్ చేయమంటాడు. చూడండి ఎలా ఇస్తాడు. ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో 2 ohm రెసిస్టెన్స్ ఇచ్చాడు. 2 ohm రెసిస్టెన్స్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా వెళ్తుంది. తర్వాత బి పాయింట్ నుంచి ఇక్కడ రెసిస్టర్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నేనైతే ఇవ్వట్లే, ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఒక 2 ohm ఇస్తున్నాను, ఇక్కడ ఒక 2 ohm ఇస్తున్నాను, ఇక్కడ ఒక 2 ohm ఇస్తున్నాను అండ్ సో ఆన్. అది ఇలా ఒక ఇన్ఫైనైట్ సర్క్యూట్ ఇచ్చి ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ A and B. అది దీని ఇన్ఫైనైట్ నెట్వర్క్ అంటాం. ఏ ఇన్ఫైనైట్ నెట్వర్క్లో అయినా ఒక రిపీటెడ్ ఎలిమెంట్ ఉంటుంది. ఇక రిపీటెడ్ ఎలిమెంట్ ఏంటి? ఇది ఈ 2 ohm ఉంది కదా, ఈ బ్రాంచ్ ఏమవుతుంది? రిపీట్ అవుతుంది, కాపీ అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ, దీన్ని తీసుకెళ్ళి రిపీట్ అవుతుంది. అర్థమైందా? ఆ రిపీట్ అయ్యే బ్రాంచ్ని ఒకసారి రాయండి. సో నేను ఏం చేస్తున్నానంటే ఆ రిపీట్ అయ్యే బ్రాంచ్ ఒక్కటే రాస్తున్నాను, ఇంకేం రాయట్లే. ఎలా సాల్వ్ చేయాలో చూడండి జాగ్రత్తగా. చిన్న ట్రిక్ అప్లై చేస్తే వస్తుంది. చిన్న చీటింగ్ చేస్తూ ఉంటాం, చిన్న ట్రిక్. ఇది 2 ohm, ఇది 2 ohm. ఓకే, మిగతాదంతా ఏంటి? కాపీ ఆఫ్ దిస్తే కదా. దీన్ని కాపీ చేసుకుంటా పోతే మొత్తం సర్క్యూట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ assume the answer is X. Okay, let's assume RAB is equals to X ohms. ఎంత అనుకుందాం? X ohms అనుకుందాం. అంటే ఈ ఇన్ఫైనైట్ సర్క్యూట్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ X కదా. ఇది ఒక్కటే మూసేసి దీనంతటిని చూస్తే ఎంత రెసిస్టెన్స్ అంటే ఏం చెప్తాం? ఇది ఒక్కటే మూసేసి ఇదంతా రెసిస్టెన్స్ ఎంత అంటే ఏం చెప్తాం? అది కూడా Xే. ఎందుకంటే ఇది మూసేస్తే ఇన్ఫైనైట్ సర్క్యూట్లో ఈ ఒక్కటి మూసేయడం వల్ల ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? ఇది ఇన్ఫైనైట్ సర్క్యూట్. ఇన్ఫైనైట్ అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా. అందులో ఈ ఒక్కటి మూసేయడం వల్ల ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? ఏమీ రాదు. ఇది ఒక్కటి మూసేసినా మళ్ళీ ఇదంతా దీనిలాగే ఉందిగా. సో అప్పుడు దీని ఆన్సర్ అంటే ఇదంతా ఈ ఒక్కటి మూసేస్తే మిగతా దాని ఆన్సర్ ఎంత అవుతుంది? Xే అవుతుంది. సో ఈ మొత్తం సర్క్యూట్ ఆన్సర్ X అయితే ఈ ఒక్కటి మూసేసిన మిగిలిన దాని ఆన్సర్ Xే అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ A ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా ఉంటే ఆన్సర్ B అన్న. A ప్లస్ B అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఉంటే ఆన్సర్ B అన్న. ఇది ఒక్కటి మూసేసాను అనుకో, ఇది ఒకటి చెరిపేసా. ఇప్పుడు అది కరెక్టేనా? అది కూడా కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ A ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు B అయితే ఇది ఒకటి చెరిపేస్తే మిగిలినంత సమయం ఎంత అవుతుంది? అది కూడా Bనే అవ్వాలి. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నాం అన్నమాట. సో ఇదంతా కూడా Xే అవ్వాలి. సో ఇదంతా కూడా మనం ఏమనుకుంటున్నాం? ఇదంతా కలిపి X అవుతుంది అనుకోండి. గాట్ ఇట్? అది ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే ఇంకో విషయం, మనం ఆల్రెడీ RAB ఎంత అనుకున్నాం? X. అది చెరిపేస్తాను, ఇది ఎందుకు అడ్డంగా. లాజిక్ అర్థమైందా? ఒక బేసిక్ బ్రాంచ్ని మూసేసి మిగతా అంతా X అనుకోవాలి. ఆన్సర్ కూడా Xే. అంటే దీన్ని సాల్వ్ చేస్తే మనకేం రావాలి? Xే రావాలి. ఇఫ్ యూ సాల్వ్ దిస్ యూ గెట్ X. ఈ రెండింటికి మధ్యలో ఎఫెక్టివ్ ఎంత? X. అంటే వీటికి ఎఫెక్టివ్ కనుక్కుంటే ఏం రావాలి మనకి? మళ్ళా Xే రావాలి. అది పాయింట్. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి. ప్యారలల్ ఉంటే ఏమవుతుంది చెప్పండి? R1 R2 బై R1 ప్లస్ R2.
అంతేగా. ఓకే, ఈ రెండు కలిపేస్తే ఒకటి అవుతుంది. ఆ ఒకటి అది దాని వాల్యూ, అది ఆ ఒకటి అయిన దాని వాల్యూ అది ఈ 2తో ఎలా ఉంటుంది, సిరీస్లో ఉంటుంది. కాబట్టి 2 అది. అర్థం కాలేదా? ఇంకొకసారి చూడండి, ఇక్కడ చెరిపేసుకేస్తాం. ఇప్పుడు ఈ రెండు ప్యారల్ కదా, ప్యారల్కి ఏమొచ్చింది, అది వచ్చింది కదా. చెరిపేసి ఈ రెండింటిని తీసేసి మనం 2 × x/2 + x రాయొచ్చుగా. ఇప్పుడు ఇది ఎలా ఉన్నట్టు, సిరీస్ కంటిన్యూస్ కనెక్షన్ ఉంది. సో సిరీస్లో ఉన్నట్టు, అందుకు 2+. అర్థమైందా? అది. సో ఓకే, ఇదేమో 2, తర్వాత ఇదేమో x, బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్స్. అది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మొత్తం అవ్వాలి, మళ్ళీ x అవ్వాలంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x. అది లాజిక్. ఇప్పుడు ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x వచ్చేస్తుంది, అదే ఆన్సర్. అర్థమైందా? లాజిక్ అర్థం చేసుకోండి. ఇవే వాల్యూస్ కదా, ఏమైనా వాల్యూస్ ఉండొచ్చు. సో ఫస్ట్ రిపీటెడ్ బ్రాంచ్ రాసుకోవాలి, మిగతా అన్న దాన్ని x అనుకోవాలి. దీన్ని ఎఫెక్టివ్ కనుక్కుని దాన్ని కూడా xకి ఈక్వేట్ చేయాలి. ఎల్సిఎం తీసేసేయండి. తీసేస్తే ఏమవుతుంది చూడండి, 2x, ఇది వచ్చింది 2x + x² ఈజ్ ఈక్వల్స్ టు 2 × 2 = 4 + 2x + 2x. సో 2x క్యాన్సిల్ చేసేస్తే x² - 2x - 4 ఈజ్ ఈక్వల్స్ 0. సో నీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి వాల్యూస్ వస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తే x = -b ± √b² - 4ac/2a. తెలియకపోతే సపరేట్గా వేరే దగ్గర నేర్చుకోండి హౌ టు సాల్వ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? ఐ థింక్ యూ నో ఇట్ బికాస్ యూ ఆర్ ఆల్రెడీ లెర్నింగ్ సెకండ్ ఇయర్ కదా. సో -b ± √b² - 4ac 16 అంతేనా? ఓకే, 2a అంటే 2. సో 2 ± this is 20/2. Of course we don't take minus because నెగిటివ్ వస్తుంది కాబట్టి మైనస్ తీసుకోవట్లేదు, ఓన్లీ ప్లస్ తీసుకున్నాం. సో ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ RAB ఈజ్ ఈక్వల్స్ టు 1 + √20 2లో రాసుకో, 4 5 కాబట్టి √5 అని రాయొచ్చు. సో 1 + √5 అని రాయొచ్చు. దీస్ మెనీ ఓమ్స్. అది అర్థమైనా? నోట్ చేసుకోండి ఎలా సాల్వ్ చేయాలి, అర్థమైంది కదా. ఇలా ఏ ఇన్ఫినిటీ సర్క్యూట్ వచ్చినా ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయొచ్చు. వేరే మెథడ్ చూద్దాం, వేరే ఇంకేమి అడుగుతారు అనేది నోట్ చేసుకోండి పాజ్ చేసి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఈజ్, ఇట్స్ నాట్ ఎ మెథడ్, జస్ట్ దానికి పేరు పెట్టాలి కాబట్టి పెట్టాం అంతే. మెథడ్ ఆఫ్ సక్సెసివ్ రిడక్షన్. మెథడ్ ఆఫ్ సక్సెసివ్ రిడక్షన్ అంటే ఇప్పుడు చూడండి, ఏకి బీకి మధ్యలో మనం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. దీన్ని చూడండి, చూస్తే ఈ 3కి ఏమైనా చెప్పగలమా? చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బ్యాటరీని ఎజ్యూమ్ చేసుకోవాలిగా, అది ఎజ్యూమ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ చివరి చూస్తే 3 ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి, ఎందుకంటే డైరెక్ట్ కనెక్షన్ ఉంది, అవునా? సో ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటిని సిరీస్లో కలిపితే ఏమవుద్ది, 6 అవుద్ది. 3 + 3 ఎంత, 6. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఐడెంటిఫై దీస్ థింగ్స్. ఏమైనా సిరీస్లో ఉన్నాయేమో జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి, అవునా? కాబట్టి ఆ రెండిని కలిపితే ఏమవుతాయి, 6 అవుతుంది. సో ఇదే సర్క్యూట్ ఏమవుతుంది చూడండి, A B, దిస్ ఈజ్ 6, ఆల్రెడీ ఉన్న 6, తర్వాత ఇది 3, ఇంకొక 3, ఇంకొక 3, ఇదొక 6, ఇదొక 6, 6 6 6 3 3 3 3 అవన్నీ ఓమ్సే. అది 3 + 3 అంతా 6. సో ఇదంతా కలిపి ఇక్కడ 6 అవుతుంది అనమాట. అది ఇది కలిసిపోతే జాగ్రత్త చూసుకోండి. అది సో ఇది ఈ రెండు కలిపి ఏమైనాయి, 6 అయినాయి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ రెండు ఎలా ఉంటాయి, ప్యారలల్. రెండు ప్యారలలో ఉన్నాయంటే R/2 అంటే 6/2. 6/2 ఎంత, 3. సో ఇవి రెండు ప్యారల్లో ఉన్నాయంటే రెసిస్టెన్స్ ఏమవుద్ది, 3 అవుద్ది. సో ఈ సర్క్యూట్ మళ్ళీ నీకు చాలా కష్టం, ఎన్నిసార్లు వేయాలి కదా, రైట్. 3AB, ఇది 3 అయింది. ఏది, ఇది ఈ మొత్తం కాంబినేషన్ 3 అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇదొక 3, ఇదొక 3, ఇదొక 3, 3 3 3. సో ఈ రెండు మిగిలినాయి. చూడండి, అది. సో ఇది 6, ఇది 6, ఈ రెండు 6లు రాసేసా, ఈ మూడు రాసేసా, ఈ రెండు కలిపి 6 అయినాయి. సరే, ఈ రెండు కలిపి 3 అయింది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ 3 కలిపి ఉంది, 6 అవుద్ది. అర్థమైందా? స్టోరీ రిపీట్స్. 3 3 6 6 6
3 3 3 6 6 6 3 3 3 6. సో ఫైనల్గా వచ్చేసి ఏ బి 3 3 6 6 6 3 మళ్ళీ 3 3 3 వచ్చేసి 6 అవుతుంది. ఆ 6 6 వచ్చి మళ్ళీ 3 అవుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పుడు 3 అయింది. మళ్ళీ 3 3 ఎంత 6. కాబట్టి ఇక్కడ 3 ఇలాగే ఉంది. ఈ పైన వచ్చేసి 6 ఉందన్నమాట. అది ఇదే ప్రొసీజర్ని మెల్లగా మళ్ళీ కిందకి తీసుకెళ్తూ ఉండాలన్నమాట. మీకు ఒప్పుకుంటే మళ్ళీ ఇవన్నీ డయాగ్రామ్స్ డ్రా చేయండి, 1 by 1 డ్రా చేయండి. సో 6 3 ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. కాబట్టి 6 × 3 by 9 ఇందులో 3 times యూ గెట్ 2 ohms. అంతేనా? 6 × 3 by 6 + 3 9. కరెక్ట్. 2 ohms ఈజ్ ద ఆన్సర్. నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్లో మనకి ఏకి బీకి మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఏకి బీకి మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి అంటే వీ షుడ్ ఎజ్యూమ్ ఎ బ్యాటరీ బిట్వీన్ దెమ్. ఓకే, ఒక బ్యాటరీ ఎజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఏ రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి అనేది. ఈ రెండు సిరీస్లో లేవు, ఎందుకంటే మధ్యలో ఇంటరప్షన్ ఉంది కాబట్టి ఆ రెండు సిరీస్లో లేవు. ఈ రెండు కూడా సిరీస్లో లేవు. కానీ ఇది చూడండి, ఈ రెసిస్టర్ ఈ రెండు ఎండ్స్ కలిసి ఉన్నాయి, ఈ రెండు ఎండ్స్ కూడా కలిసి ఉన్నాయి. అలా కలిసి ఉంటే ఈ రెండు ఎలా ఉన్నట్టు, ప్యారలల్ ఉన్నట్టు. లేదు సార్ నాకు అర్థం కావట్లేదు సార్ చూస్తే అంటే, నువ్వు ఇక్కడ ఎంతైతే పొటెన్షియల్ ఉందో ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది కదా. ఈ వైర్ని ఇక్కడ కూడా కలుపుకోవచ్చు, అవునా? లేదంటే తీసేసి ఈ వైర్ని ఇక్కడ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుందా, రెండు కూడా ప్యారలల్ ఉన్నాయని అర్థమవుతుందా? సో ఇది చేపేస్తా. అరే ఏంటిది తక్కుపోతుంది. సో ఆ రెండు ప్యారలల్ ఉన్నాయి అంటే ఇది కూడా మనకి రెండు ప్యారలల్ ఉన్నాయని తెలుస్తుంది. ప్యారలల్ ఉంటే ఫార్ములా ఏమిటి, R/N. R/N అంటే R/2. సో దిస్ సర్క్యూట్ విల్ బికమ్ R/2 R R R R. ఇది ఏ, ఇది బి, అంతే కదా, రైట్. సో ఈ రెండు కలిపి R/2 అయిపోయింది. ఇప్పుడు R/2 ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. R + R/2 3R/2. సో ఈ రెండు కలిపేస్తే మనకి ఏమొచ్చింది, 3R/2 వచ్చింది. ఇప్పుడు ఈ 3R/2ని ఈ R ఎలా ఉంటాయి, ప్యారలల్ ఉంటాయి. సో ఎప్పుడైతే ప్యారలల్ ఉందో మనం ప్యారలల్ ఈక్వేషన్ వేయచ్చు. ప్యారలల్ ఫార్ములా ఏంటి, 3R/2 ఏమో ఒకటి, ఇంకొకటి ఏంటి, ఇది 3R/2 ఇది R. సో R/, ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత, 5R/2. సో R/2 క్యాన్సిల్ చేసేస్తే 3R/5. R1 R2/R1 + R2 ఫార్ములా వేసారు. సో మొత్తం ఇవన్నీ కలిపేస్తే మనకి ఎంత వచ్చింది, 3R/5 వచ్చింది. సో ఇవన్నీ కలిపేస్తే మనకి 3R/5 వచ్చింది. ఇప్పుడు ఈ R 3R/5 R ఈ మూడు ఎలా ఉంటాయి, సిరీస్లో ఉంటాయి. సో సిరీస్లో ఉంటే ఏం చేయాలి, కలిపేయాలి. సో R + 3R/5 + R దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2R + 3R/5 అంటే ఎంత వస్తుంది చూడండి, 13R/5. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమవుతుందా? అలా ఏదో ఒకటి దగ్గర మనకి సిరీస్ ప్యారల్లో ఉంటుంది, దాని దగ్గర నుంచి మెల్లమెల్లగా రెడ్యూస్ చేసుకుంటూ వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నోట్ చేసుకో. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ వాడు ఏమడుగుతున్నాడు, రెసిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఏసీ ఏడి అడుగుతున్నాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త చూడాలి. ఏకి బీకి అడిగితే ఏకి బీకి మధ్యలో ఒక బ్యాటరీని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఈ బ్యాటరీని ఎజ్యూమ్ చేసుకుంటే ఈ బ్యాటరీ పైన ఇది ఉంది, ఇవన్నీ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి, అవునా? సో అంటే ఇదే సర్క్యూట్ని ఇలా కూడా రాయొచ్చు నేను. బ్యాటరీ ఉంది, ఇది ఏ, ఇది బి, అవునా? ఈ రెసిస్టెన్స్ మామూలుగానే రాసా. ఆ మూడింటిని ఇలా వరుసగా నేను రాసేయచ్చుగా. డిఫరెన్స్ ఏముంది, ఏం లేదు. ఇదేమో 2R 2R. అర్థమైందా? సో ఈ మూడు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సో 2R + 2R 4R + R 5R. సో దిస్ సర్క్యూట్ బికమ్స్ 5R R బ్యాటరీ ఏ బి. అర్థమైందా? అది ఇప్పుడు 5R R ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. ప్యారలల్ అంటే ఫార్ములా ఏంటి, 5R × R/6R R1 × R2/R1 + R2. ఈ ఫార్ములా చాలాసార్లు అప్లై చేసింది. సో RR క్యాన్సిల్ అయిపోతే 5R/6 ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈజ్ ఏబి.
మరి ఏసీ కావాలి. ఏసీ ఏమవుతుంది, ఇది నోట్ చేసుకోండి. ఏసీ చేద్దాం. ఏసీ కావాలంటే ఏసీకి మధ్యలో మనం బ్యాటరీని అజ్యూమ్ చేసుకోవాలి. ఏసీకి మధ్యలో బ్యాటరీ అజ్యూమ్ చేసుకుంటే ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో ఈ సర్క్యూట్ ఏముంది చూడండి, ఆ రెండు సిరీస్ అంటే 4R, కింద రెండు సిరీస్, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. బ్యాటరీ ఇక్కడ ఉంది కదా, వీటి రెండింటికి మధ్యలో ఉంది. సో ఆర్ సిరీస్లో ఉన్నాయి, అంటే ఎంత 2R. దిస్ ఈజ్ యువర్ బ్యాటరీ అండ్ దిస్ ఈజ్ సి, దిస్ ఈజ్ ఏ. అర్థమవుతుందా? అది ఇప్పుడు 4R 2R సిరీస్లో ఉన్నాయి, సో ప్యారల్లో ఉన్నాయి. అంటే 4R × 2R / 4 + 2 6R. సో RR cancel 3, that means answer is 4R/3. సో సేమ్ అదేవిధంగా ఏడీ కనుక్కోవాలి. ఏడీ కనుక్కుని కామెంట్ చేయండి. ఏబీ చేసాం, ఏసీ చేసాం, ఏడీ కనుక్కుని కామెంట్ చేయాలి. ఇది నోట్ చేసుకోండి. రైట్, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు కొంచెం మనం కరెంట్స్, వోల్టేజెస్ వాటి గురించి మాట్లాడదాం. ఇంకొంచెం స్టెప్ అప్ చేద్దాం. ఈ సర్క్యూట్లో మనకి 6 ohm, 2 ohm, 4 ohm ఉన్నాయి. దీని మీద 20 volts అప్లై చేశాడు. ఫైండ్ కరెంట్స్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్. అంటే ప్రతి రెసిస్టర్లో కరెంట్ కనుక్కోవాలి, అలాగే పొటెన్షియల్ డిఫరెన్సెస్ కనుక్కోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త చూడండి. సో ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అవుతుంది, ఐ అనే కరెంట్ స్టార్ట్ అవుతుంది. అది వెళ్తుంది, వెళ్ళి దీని మీద ఒక కరెంట్ I1, దీని మీద ఒక కరెంటు I2 వెళ్తుంది. అది మళ్ళీ కలిసి ఐ కింద ఇందులోకి వచ్చేస్తుంది. మనం ఈ కరెంట్స్ అంటే దీంట్లోకి వెళ్ళే కరెంట్ ఎంత, దీంట్లోకి వెళ్ళే కరెంట్ ఎంత, దీంట్లోకి వెళ్ళే కరెంట్ ఎంత అన్నీ కనుక్కోవాలి. రైట్, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ రెండు ప్యారల్ ఉన్నాయి కదా, ఆ రెండు కలిపేయచ్చు కదా, కలిపేద్దాం. ముందు టోటల్ కరెంట్ కనుక్కుందాం. అంటే టోటల్ కరెంట్ కనుక్కోవాలి అంటే ముందు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఈ రెండు కలిపేసాం అనుకోండి, సర్క్యూట్ ఏమవుతుంది చూడండి. ఇది 6 ohm. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, సారీ ఈ రెండు ప్యారల్లో ఉన్నాయి. ప్యారల్లో ఉంటే ఏమవుతుంది చూడండి, 2 × 4/2 + 4 6 3 అంటే ఎంత వచ్చింది 4/3 ohm. సో ఈ రెసిస్టెన్స్ వచ్చేసి 4/3 ohm అవుతుంది. అండ్ వీ హ్యావ్ ఎ బ్యాటరీ 20 volts. ఇప్పుడు 6, 4/3 ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే 6 + 4/3 3 6 18 22/3 అంతేనా. 3 6 18, 18 + 4 22, 22/3. సో దిస్ టోటల్ సర్క్యూట్ బికమ్స్ 22/3 ohms and a battery 12 volts. కరెంట్ ఎంత అంటే I is equals to V/R. I is equals to V/R and I is equals to V/R effective. మొత్తం రెసిస్టెన్స్ మనం కనుక్కున్నాంగా. V ఎంత 20/22/3. సో రెండో ఎక్కం కొట్టేసాం అనుకోండి, 10 11 అంటే 30/11. దిస్ ఈజ్ ద ఓమ్స్ కదా, యాంప్స్. దిస్ ఈజ్ ద కరెంట్ త్రూ 6 ohms. బికాజ్ ఇది టోటల్ కరెంటే కదా, ఇందులోంచి వెళ్తుంది. ఇందులోంచి ఎంత వెళ్తుంది, I వెళ్తుంది. కాబట్టి 6 ohms నుంచి ఎంత వెళ్తుంది అంటే నేను చెప్తావు 30/11. సో ఒకటి వచ్చేసింది మనకి, కరెంట్ త్రూ 6 ohms. కరెంట్ త్రూ 6 ohms ఈజ్ 30/11 amps. ఇంకా ఇది కనుక్కోవాలి. ఈ 30/11 amps అంటే ఇక్కడికి ఎంత వస్తుంది చూడండి, 30/11 amps వస్తుంది. ఇది ఇక్కడ స్ప్లిట్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో, లాస్ట్ వీడియోలో మనం కరెంట్ ఎలా స్ప్లిట్ అవుతుంది ప్యారల్గా ఉన్నప్పుడు, రెండు రెసిస్టర్లు ప్యారల్గా ఉంటాయి, R1 R2 ప్యారల్గా ఉంటే ఏ విధంగా స్ప్లిట్ అవుతుంది అనేది మనం ఫార్ములాస్ డిరైవ్ చేసాం. దాని ద్వారా ఈ కరెంట్స్ మనం కనుక్కోవచ్చు. అది నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. అయితే ఇక్కడ కరెంట్ వచ్చేసింది కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా కనుక్కోవచ్చు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు IR. ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్. దీని మీద ఎంత కరెంట్ వెళ్తుంది, 30/11. సో 30/11 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత 6 అంటే 6 18 అంటే 180/11 volts. దట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ 6 ohms. సో కరెంట్ వచ్చేసింది, పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా వచ్చేసింది. ఇక మనం దీనికి కరెంట్స్ కనుక్కొని పొటెన్షియల్ డిఫరెన్సెస్ కనుక్కోవడమే. అది కూడా చేద్దాం. ఇది నోట్ చేసుకోండి ఫస్ట్. రైట్, ఇప్పుడు మనకి I అనే కరెంట్ వస్తే I అనే కరెంట్ రెండు రెసిస్టర్లో ప్యారలల్లో ఎలా స్ప్లిట్ అవుతుంది, ఎలా కాంట్రిబ్యూట్ అవుతుంది అనేది మనం ప్యారలల్ కాంబినేషన్ చదివినప్పుడు చదివాం. ఆ ఫార్ములాస్ ఏంటి, I1 ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టెన్స్కి కరెంట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కరెంట్ అనేది రెసిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి I1 ఉంటే R2 వస్తుంది అని చదువుకోండి.
అవునా? అలాగే I2 కావాలంటే ఏం చేయాలి? R1 ప్లస్ R2 ఇంటూ I. సో ఇప్పుడు మనకి ఈ 30/11ని ఇందులో డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈ రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా చేస్తాం? ఫస్ట్ I1 కావాలి అంటే 2 ohms ద్వారా కావాలంటే 4/2 + 4 ఇంటూ టోటల్ కరెంట్. వాట్ ఈస్ టోటల్ కరెంట్? 30/11. సో మనకి ఏమొస్తుంది చూడండి, 4/6 అంటే 2/3 అంతేనా? 2/3 30/11. సో 3 ఇందులో 10 times. సో 20/11. 20/11 అనేది మనకి ఇందులోకి వస్తుంది 2 ohmsలోకి. సో అలాగే I2 అంటే ఇందులోకి కావాలి 4 ohmsలోకి. 4 ohmsలోకి కావాలి అంటే 2/2 + 4 ఇంటూ 30/11. సో ఎంత వస్తుంది? 2/6 అంటే 1/3 30/11. సో 10/11 amps. సో 30/11 ఇక్కడికి వస్తే ఇందులోకి 20/11 వెళ్తుంది, ఇందులోకి 10/11 వెళ్తుంది. సో ప్రతి దాంట్లో కరెంట్స్ కూడా వచ్చేసింది. సో ఇందులోకి ఎంత వస్తుంది అంటే 20/11 amps, ఇందులోకి ఎంత వస్తుంది అంటే 10/11 amps. ఫినిష్. పొటెన్షియల్ డిఫరెన్సెస్ కావాలంటే ఏం చేస్తాం? ఈ రెండు మల్టిప్లై చేస్తాం. దీనికి పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలంటే 20/11 ఇంటూ 2 40/11. దీన్ని మల్టిప్లై చేస్తే 40/11. సో దీనికి 40/11, దీనికి 40/11. ఎందుకు? మరి ప్యారల్లో పొటెన్షియల్ డిఫరెన్సెస్ సేమ్ ఉండాలి కదా, అందుకే దీనికి 40/11 వచ్చింది, దీనికి కూడా 40/11 పొటెన్షియల్ డిఫరెన్సెస్ వచ్చినాయి. ఈ రెండు మల్టిప్లై చేసి చూడండి 40/11, ఈ రెండు మల్టిప్లై చేయండి 40/11. సేమ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ రావాలి, అప్పుడే నువ్వు కరెక్ట్గా చేసినట్టు. అర్థమవుతుందా? ఇదంతా నోట్ చేసుకోండి. ఆ పొటెన్షియల్ డిఫరెన్సెస్ కూడా క్యాలిక్యులేట్ చేసి నోట్ చేసుకోండి. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. మనకి 20 ohms ఉంది, X ohms ఉంది. ఓకేనా? ఇది V అంటే వోల్ట్ మీటర్ అనమాట. అంటే ఈ దీని మీద పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కుంటుంది అని అర్థం. దీని మీద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత కనుక్కుంది? 8 volts కనుక్కుంది. అయితే X ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఈ 10 volts ఇవి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే, సిరీస్లో ఉంటే ఏం చేసుకుంటాయి? వోల్టేజ్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే సేమ్ ఉండదు వోల్టేజ్, కరెంట్ సేమ్ ఉంటుంది కానీ వోల్టేజ్ సేమ్ ఉండదు. ఈ రెండు వోల్టేజ్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే దీని మీదకు వోల్టేజ్ వచ్చేసి 8 volts వచ్చింది అంట. వస్తే ఆ X ఎంత అంటున్నాడు. సిరీస్లో రెండు రెసిస్టర్స్ మధ్యలో వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా మనం లాస్ట్ వీడియోలో డిరైవ్ చేసాం. ఏంటది? V1 = R. ఇక్కడ V ప్రపోర్షనల్ టు R ఉంటుంది కాబట్టి V1 వస్తే R1 వస్తుంది. కరెంట్కి అయితే రివర్స్, వోల్టేజ్కి అయితే సేమ్. అలా గుర్తుపెట్టుకోవాలని చెప్పా. సో V ప్రపోర్షనల్ టు R కాబట్టి V1 వస్తే R1 వస్తుంది. కాబట్టి ఇక్కడ R1 ఎవరు? ఇది 20/20 + X. కాకపోతే మనకి V1 తెలియదు, ఇది తెలుసు కాబట్టి V2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో ఎందుకు చెప్పేద్దాం, ఎందుకంటే ఇది ఈ వోల్టేజ్ తెలుసు కదా మనకి. V2 తెలుసు. V2 ఎంత ఇచ్చాడు? 8 volts ఇచ్చాడు. 8 volts = R2/R1 + R2 ఇంటూ V. ఓకే, రైట్, సబ్స్టిట్యూట్ చేద్దాం. R2 ఎంత? X/2 + X ఇంటూ టోటల్ వోల్టేజ్ ఎంత? 10 volts. 2 కదా 20 కదా, 20. ఆ X ఏందో కనుక్కోవాలి అది. ఓకేనా? రైట్. సో ఇది మళ్ళీ ఒకసారి ఇక్కడ రాసి చూడండి. 8 = X/20 + X ఇంటూ 10. 8లో 4 times, ఇందులో 5 times. సో X20 + X/X = 5/4 అంతేగా అది. సో క్రాస్ మల్టిప్లై చేస్తాం. 4 8 80 4x 5x. సో అటు వెళ్ళిపోతే X = ఎంత వచ్చింది చూడండి, 80 ohms. అది. సో X వాల్యూ ఎంత? 80 ohms. నోట్ చేసుకో. ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చాడు. 2 ohms 8 ohms, 8 ohms 2 ohms, 20 volts బ్యాటరీ అప్లై చేశాడు. పొటెన్షియల్ అట్ ఏ మైనస్ పొటెన్షియల్ అట్ బి, VA - VB ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఈ పొటెన్షియల్కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? చూడండి. ఇలా 20 volts ఉంది కదా, చాలా కాన్సెప్చువల్గా చాలా బాగా అర్థం చేసుకోవాలి. 20 volts ఉంది కదా, మొత్తం ఇదంతా ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 20 volts ఉంటుంది. ఇది క్వశ్చన్ది డయాగ్రామ్ సపరేట్ రాసుకోవాలి, ఆన్సర్ది డయాగ్రామ్ సపరేట్ రాసుకోవాలి. ఇది కూడా 20 volts. సో ఫస్ట్ ఈ 20 voltsని వీటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 8 ohmsకి ఎంత వెళ్తుంది అంటే ఏం చెప్తే ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తావు? ఇప్పుడే కదా మనం ఫార్ములా చూసాం. V1 = R1/R1 + R2 ఇంటూ V. R1 ఎంత? ఇక్కడ 8. సో 8/20
ఇదేమో 10 అవుతుంది, 8 + 2 10 × 20. సో క్యాన్సిల్ చేసేస్తే 2 8 16, 16 వోల్ట్స్. సో దీనికి 16 వోల్ట్స్ వస్తుంది, దీనికి ఇది 20 కదా టోటల్గా, ఇది 16 వస్తుంది, ఎంత వస్తుంది 4 వస్తుంది. లేకపోతే ఒకసారి చెక్ చేద్దాం. V2 = R2 అంటే 2/10 × 20 ఎంత వచ్చింది 4 వోల్ట్స్ వచ్చింది. అర్థమైందా? సో ఇది 16, ఇది 2. సో ఇది మనం చెరిపేసి 20 వోల్ట్స్ తీసేసి దీని మీద ఎంత వోల్టేజ్ వస్తుంది అంటే చూడండి, దీని మీద ఏమో మనకి 16 వోల్టేజ్ డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ ఎంత వోల్టేజ్ డిఫరెన్స్ వచ్చింది 4 వోల్ట్స్ డిఫరెన్స్ వచ్చింది. మరి ఇది మళ్ళీ చేయక్కర్లే, సేమ్ అవే వాల్యూస్ కదా, ఈజీగా రాయొచ్చు మనం. ఎలాగా, దీని మీద ఏమో 4 వోల్ట్స్ ఉంటుంది, దీని మీద ఏమో ఇదంతా తీసుకుందాం 4 వోల్ట్స్ ఉంది కాబట్టి 16 వోల్ట్స్ ఉంటుంది. అది డిఫరెన్సెస్ వచ్చేసినాయి, రైట్. ఇదేంటిది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెటెస్ట్ ఇక్కడ ఏదైనా ఎక్స్ పాయింట్ తీసుకుందాం. సో దీని అర్థం ఏంటి, 16 వోల్ట్స్ అంటే ఈ పొటెన్షియల్కి ఇది ఒకటే పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అంటే ఇది కూడా ఎక్సే, ఇది ఎక్సే, ఇది ఎక్సే. అర్థమైంది? ఇవన్నీ కూడా ఎక్స్లే ఉంటాయి పొటెన్షియల్స్ అన్నీ కూడా. సో మనం ఏం చేద్దాం అంటే ఒక పాయింట్ ఎక్స్ అని తీసుకుందాం, దీనికి డిఫరెన్స్ అనమాట. విఎక్స్ మైనస్ విఏ, విఎక్స్ మైనస్ విఏ ఈజ్ ఈక్వల్స్ ఎంత 4 వోల్ట్స్. అలాగే విఎక్స్ మైనస్ విబి ఈజ్ ఈక్వల్స్ టు 16 వోల్ట్స్. అది. సో ఇక్కడి నుంచి ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 4 వోల్ట్స్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 16 వోల్ట్స్. మనకి ఏకి బీకి మైనస్ అడుగుతున్నాడు, ఏకి బీకి డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో దీనికి డిఫరెన్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఇలా చేయొచ్చు, ఇందులోంచి తీసేయచ్చు కదా. విఎక్స్ మైనస్ విబి, దీన్ని తీసామనుకో మైనస్ విఎక్స్ ప్లస్ విఏ ఈజ్ ఈక్వల్స్ టు 16 - 4. అంటే నేను ఏం చేశానమ్మా, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లోంచి తీసేసా, 2 - 1 చేశా. అప్పుడు విఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే నాకు విఏ మైనస్ విబి కావాలి కదా, అందుకని. సో విఏ మైనస్ విబి ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది చూడండి, 12 వోల్ట్స్. దిస్ ఈజ్ ఆన్సర్. గాట్ ఇట్? అదే విబి మైనస్ విఏ అడిగారు అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది -12 వోల్ట్స్. సో సైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి.